ప్రజల స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిఆర్పీఎఫ్ బలగాలతో మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో పోలింగ్ భద్రత ఏర్పాట్లపై మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో మా కరెస్పాండెంట్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బలగాలను కూడా ఆ ప్రాంతంలో మోహరించినటువంటి పరిస్థితిగా పడుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో చెర్ల ఇటు భద్రాచలం ప్రాంతంలో భారీగా కూడా అడవి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. క్షుణ్ణంగా కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ భద్రాచలం ఉన్న నేపథ్యంలో ఇటు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్టయితే కొత్తగూడెం జిల్లాలో 2 పార్లమెంటు పరిధులు ఉన్నాయి. ఇటు ఖమ్మంతో పాటు మహబూబాద్ జిల్లా పార్లమెంటు పరిధులు ఉన్న నేపథ్యంలో పూర్తి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిగా పడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, భారీగా మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో అంటే 7 ఉంటే 7లో భద్రాద్రికి సంబంధించి 2 ఉన్నాయి. 2లో మహబూబాద్ 3 ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మానికి సంబంధించి 2 ఉన్నాయి. ఈ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన కవింపు చర్యలు కూడా మావోయిస్ట్ అక్కడ పాల్పడుతున్న పరిస్థితి కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకు బేసికల్గా కొత్తగూడెం జిల్లాలో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒకటి ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా మైబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. మనకు ముఖ్యంగా మైబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న భద్రాచలం, పినపాక, అదేవిధంగా ఎల్లంతో మనకు ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. మనకు భద్రాచలం సబ్ డివిజన్ ఏదైతుందో ఇది బీజాపూర్ అండ్ సుక్మా బార్డర్ కాబట్టి మనకు ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. మనకు టోటల్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా 971 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. దాంట్లో 146 ఎల్డబ్ల్యూఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. సో వీటన్నిటికి కూడా మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో అదేవిధంగా ఏపీలోని ఏఎస్ఆర్ జిల్లాతోటి వీళ్ళందరితోటి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మేము ప్రత్యేక బలగాలు కూడా ఏరియా డామినేషన్కు పంపించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఎలాంటి ఆడ ఏర్పాట్లు చేస్తారు? అంటే కెమెరాలు కానీ వెబ్ కాస్టింగ్ కానీ ఇవన్నీ వెళ్ళడం. సో బేసికల్గా అంటే కెమెరాస్, ఈ వెబ్ కాస్టింగ్తో పాటు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము బార్డర్ ఏదైతుందో బీజాపూర్ సుక్మా మెయిన్లీ ఇదంతా కూడా ఏరియా డామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్లో ఉన్న మన స్పెషల్ పార్టీస్ మనకు సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటన్నిటిని కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో డిప్లాయ్ చేస్తూ అదేవిధంగా ఏరియా డామినేషన్, ఆర్ఓపి, డీమైనింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే భద్రాద్రి జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం అంటే 2 గంటలు తగ్గించినట్టు పరిస్థితి కాబట్టి 7 గంటల నుంచి 4 వరకు ఉంది కదా. ఎక్కడెక్కడ ఉంది ఆ 4 లోపు వచ్చిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సో బేసికల్గా మనకు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మనకు 7 to 4 ఉండే. ఇప్పుడు ఎండ తీవ్రత దృష్ట్యా దీన్ని ఒక 2 hours పెంచారు వేరే జిల్లాలలో. బట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఏరియా కాబట్టి మనకు పాత ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో 74 అదే ఉంది. మేము కూడా ప్రజలకు కూడా ఇది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. 4 o'clock వరకు ఎవరైతే ఆ పోలింగ్ లొకేషన్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు వేసే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదేవిధంగా ఎల్డబ్ల్యూ జిల్లా కాబట్టి మీరందరూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చి మీరు ఓటు కనుక మీరు వినియోగించుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఈ 5 నియోజకవర్గాల్లో పోలీస్ సిబ్బంది 8,000 మంది ఉన్నారు. మనకు టోటల్గా సెక్యూరిటీ ఫోర్సెస్ అదేవిధంగా స్టాటిక్ డిప్లాయ్మెంట్ కలిసి కూడా 2500+ పోలీసు డిప్లాయ్ చేయడం జరిగిందండి. సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారు? గుర్తించామండి. దాన్ని గుర్తించి 146 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గుర్తించాము. సో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ అదేవిధంగా ఎల్డబ్ల్యూ ప్రాంతాల్లో 1 section సిఏపిఎఫ్ ఇవి డిప్లాయ్ చేస్తున్నాం. సో పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకి పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఈ జిల్లాకు మొత్తాన్ని కూడా 2 గంటల సేపు అంటే పోలింగ్ ఏదైతుందో అన్ని జిల్లాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం 7 గంటల నుంచి 4 వరకే ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా 4 లోపు ఎవరైతే పోలింగ్ బూత్లో ఉంటారో వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా జిల్లా పోలీస్ అధికారి ఏదైతే రోహిత్ రాజ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పైన ఫైస్తో నవీన్, ఐ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.